హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకుందాం. చాలా బాగుంటుంది. బ్యాచులర్కి, చిన్నపిల్లలకి, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి, ఎవరికైనా సరే లంచ్ బాక్స్కి చాలా బాగుంటుంది. ముందుగా ఎగ్స్ తీసుకోవాలి. నేను 3 ఎగ్స్ తీసుకున్నాను. 3 ఎగ్స్ ఇలా బ్రేక్ చేసుకొని వేసుకోవాలి. ఇందులో కొంచెం సాల్ట్, కొంచెం కారం. ఇది ఎందుకంటే ఎగ్ టేస్ట్గా ఉంటుంది. మనం బాగా బీట్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలి. అందులో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుందాం. మనం ఆల్రెడీ బీట్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ ఎగ్ని ఇలా వేసేయాలి. వేసుకున్నాం కదా, ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి. చూడండి, పెద్ద పెద్ద పీసులా వస్తాయి. మనం వేసిన వెంటనే కలిపేసామంటే గుండ్లా అయిపోయి అంత అట్రాక్టివ్గా కనిపించదు మనకి. పిల్లలు కూడా అంత ఇష్టపడాలి. మరి పెద్ద ముక్కలు కూడా కాదు, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. బాగా ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు మనం సపరేట్గా ఒక ప్లేట్లో తీసేసుకుంటాం. ఇది ఇప్పుడు ఇందులోనే మళ్ళీ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ యాడ్ చేసుకున్నాం కదా, ఇందులో 1 కప్పు ఆనియన్, పచ్చిమిర్చి కూడా, ఆనియన్స్ మరి ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇందులోనే క్యాబేజ్, బాగా ఫ్రై అవ్వాలి. ఇందా మనం ఆల్రెడీ ఎగ్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు ఇందులో కూడా కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాము. చూడండి, బాగా ఫ్రై అవుతుంది, బాగుంటుంది. ఇవన్నీ ఫ్రై అయిపోయాయి కదా, ఇప్పుడు క్యాప్సికమ్ లాస్ట్లోనే వేసుకోవాలి. ఎందుకంటే అది అంత ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది. వన్ మినిట్. చూసారు కదా, ఫ్రై అయిపోయాయి మొత్తం. ఇప్పుడు ఇందులోనే నేను 1 కప్పు రైస్ యాడ్ చేస్తున్నాను. మీరు మార్నింగ్ వండేసి ఉంటుంది కదా, అది కూడా యాడ్ చేసుకోవచ్చు. లేదంటే ఫ్రెష్గా అప్పటికప్పుడు చేసుకున్నదాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు రైస్ యాడ్ చేసాం కదా, ఇప్పుడు ఇందులో సోయా సాస్,
మీకు ఎంత కావాలో అంత యాడ్ చేసుకోండి. నేను రెడ్ చిల్లీ సాస్ వేస్తున్నాను. మీకు కావాలంటే గ్రీన్ చిల్లీ కూడా వేసుకోవచ్చు. నేను 1/2 స్పూను పెప్పర్ పౌడర్ యాడ్ చేస్తున్నాను, బ్లాక్ పెప్పర్. ఇవన్నీ యాడ్ చేసాం కదా, ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందాం. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఇవన్నీ వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ మగ్గనిస్తే సరిపోతుంది. సాల్ట్ చూసుకొని యాడ్ చేసుకోండి. నేను వెజిటేబుల్స్ ఫ్రై అయ్యేటప్పుడు వేసాను. ఎగ్లో కూడా వేసాను. అది మీరు చూసి వేసుకోండి. ఇలా ఫ్రై అయ్యేటప్పుడే మనం ఆల్రెడీ పక్కన పెట్టుకున్నాం కదా ఎగ్ది, అది కూడా ఇందులో యాడ్ చేసేసుకోండి. బాగా మిక్స్ చేసుకుందాం. ఎగ్ది ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకొని సర్వింగ్ బౌల్లో తీసేసుకోవడమే. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో మన ఎగ్ ఫ్రైడ్ రైస్. తప్పకుండా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం. చూసారు కదా మన ఎగ్ ఫ్రైడ్ రైస్ తయారైపోయింది. చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, తప్పకుండా నచ్చుతుంది మీకు. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.